హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ కుక్ విత్ మధు. నేను మాధవి. ఈరోజు రెసిపీ చాలా స్పెషల్ రెసిపీ అండి. వరల్డ్ వైడ్గా ఇండియన్ క్యూసిన్లో మోస్ట్ పాపులర్ డిష్ అంటూ ఉందంటే అది వచ్చేసి బటర్ చికెన్. బటర్ నాన్, తందూరి రోటీ కాంబినేషన్లోనే కాకుండా జీరా రైస్ ఎలాంటి ఫ్లేవర్ వేసుకైనా కానీ సూపర్ కాంబినేషన్ అండి. రిచ్ అండ్ క్రీమీ గ్రేవీలో సాఫ్ట్ అండ్ టెండర్ చికెన్ పీసెస్ నోరుతుంది కదా. మరి డెలీషియస్ రెసిడెన్షియల్ బటర్ చికెన్ని ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో నేను టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని క్లిక్ చేశారంటే ఛానల్లో పెట్టే వీడియోస్ని మిస్ కాకుండా చూసేయచ్చు. మీరు మన ఛానల్ కోసం ఏమైనా సజెషన్స్ చేయాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మీరు ఏదైనా స్పెసిఫిక్ రెసిపీ మన ఛానల్లో చూడాలనుకుంటే ఆ రెసిపీని కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఆ రెసిపీని పోస్ట్ చేసేటప్పుడు మీ కమెంట్ని మీ పేరుతో పాటు షౌట్అవుట్ చేసి పోస్ట్ చేస్తానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ కుక్. బటర్ చికెన్ ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేసుకోవడం అండి. ఈరోజు రెసిపీలో నేను 1/2 kg బోన్లెస్ చికెన్ని ఇలా 1 to 1.5 inches పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు చికెన్లో 1 teaspoon సాల్ట్, అలాగే 1/4 teaspoon వచ్చేసి పసుపు, 1 teaspoon కారం, 1/2 teaspoon ధనియాల పొడి, 1/4 teaspoon జీలకర్ర పొడి, అలాగే 1/4 teaspoon గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 tablespoon నిమ్మరసం వేసుకొని అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా చికెన్కి అంతా కూడా మసాలాలు బాగా కోట్ కావాలండి. ఇలా కోట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, మసాలా అంతా కూడా చికెన్కి బాగా కోట్ అయిపోయింది. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాక 1/2 hour పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గ్రేవీ ప్రిపరేషన్ అండి. మరి గ్రేవీ కోసం ఒక ప్యాన్లో 1 tablespoon ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఇలా 4 మీడియం సైజ్ రఫ్గా చాప్ చేసుకున్న టమాటాలను, అలాగే 3 మీడియం సైజ్ రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని, ఒక 6 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచుల అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 20 క్యాష్యూలు వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. మనం పోసిన వాటర్ ఏంటంటే మనం వేసిన అన్ని ఐటమ్స్ కూడా ఆ వాటర్లో మునిగేలాగా ఉండాలండి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి ఇవన్నీ కుక్ అవ్వడానికి. సో 10 నుండి 15 నిమిషాలు కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత చూడండి, మన మసాలా అంతా కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మరి అది చల్లారేలోపు ఇప్పుడు ఒక ప్యాన్లో 1 tablespoon ఆయిల్ హీట్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి కుక్ చేసుకుందాము. చికెన్ కుక్ అవ్వడానికి 8 to 10 minutes పడుతుందండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేయండి ఫస్ట్. తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. చూడండి, చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. మన మసాలా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక జార్లో మసాలాని వేసి దాన్ని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకుందామండి. ఇలా చేయడం వల్ల గ్రేవీ టెక్స్చర్ అనేది స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన గ్రేవీ పేస్ట్ ఎంత స్మూత్ అండ్ సిల్కీగా ఉందో. ఇప్పుడు వేరొక ప్యాన్లో 1 tablespoon ఆయిల్ హీట్ చేసుకొని అందులో 2 tablespoonల బటర్ని యాడ్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 బగారా ఆకు, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 బ్లాక్ కార్డమమ్, 4 వచ్చేసి ఇలాచి, 4 లవంగాలు, అలాగే చిన్న ముక్కంతా స్టార్ అనాస్, 1/2 teaspoon సాజీరా వేసుకొని లో ఫ్లేమ్లో 1/2 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1/4 teaspoon పసుపు, అలాగే 1 teaspoon కారం,
1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అర నిమిషం ఇలా ఫ్రై చేసుకొని మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని ఇప్పుడు ఇందులో వేసుకొని అంతా బాగా కలుపుకోండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తే మాత్రం ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉందండి, అందుకే నేను వాటర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం కుక్ చేసుకున్న చికెన్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి గ్రేవీ ఈ స్టేజ్లో. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో. ఇలా చేయడం వల్ల చికెన్కి గ్రేవీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా అబ్జర్వ్ అవుతాయండి. ఇప్పుడు నేను ఈ బే లీఫ్ని తీసేస్తున్నాను. ఆ ఫ్లేవర్ అంతా కూడా గ్రేవీలోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దాన్ని అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకుందాము అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్ కావడానికి. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడంతా బాగా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఇట్లా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేయండి. ఇప్పుడు కొత్తిమీరని కూడా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాము. మన గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి గ్రేవీ అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ వేసాక అంతకంటే ఎక్కువ కుక్ చేయొద్దు. అలాగే ఇప్పుడు లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా బటర్ చికెన్ రెసిపీలో ఈజీగా ఎలా చేసుకోవచ్చో. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. నేను ఈరోజు బటర్ చికెన్ కాంబినేషన్లో జీరా రైస్ చేశానండి. జీరా రైస్ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లోనూ అలాగే సజెషన్స్లోనూ మెన్షన్ చేస్తాను. జీరా రైస్ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే రెసిపీ ఫొటోస్ని లెట్స్ కుక్ విత్ మధు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ అలాగే ఫేస్బుక్ పేజ్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశానండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి డెలిషియస్ రెసిపీస్ కోసం ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా, చాలా చాలా సింపుల్ అండి. లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.